నీకు శాంతి కలుగు. మంచిది ప్రభువా. నీ పడవలో నన్ను ఎక్కించుకుంటావా సీమోను? తప్పకుండా. అతను విడిచిపెట్టిపోతున్నాడా ఏమిటి? మాతో మాట్లాడు. మాతో మాట్లాడండి. యేసు, మాతో మాట్లాడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు మత గురువు, మరి ఒకడు సుంకరి. మత గురువు నిలబడి ధీమాగా ఇలా ప్రార్థించాడు: దేవా, నీకు వందనాలు. అందరిలా నేను పేరాశాపరుణ్ణి, కపటిని, వ్యభిచారిని కాదు. ఈ సుంకరి వల్ల నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ నా రాబడిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. కానీ సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తే ధైర్యం కూడా లేక తన రొమ్ములు కొట్టుకునుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఇంటికి వెళుతూ వీరిరువురిలో ఎవరు దేవునితో సరైన సంబంధం కలిగి వెళ్ళారు? మత గురువా? కాదు, సుంకరే. తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు, తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడతాడు. పడవను ముందు లోతునకు నడిపించండి. నీవు నీతో ఉన్నవారు మీ వలలు విసిరి చేపలు పట్టండి. ఓ బోధక, మేము రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేమిప్పుడు వలలు వేస్తాం. అరే యాకోబు, యాహోను, రండి. అరే యాకోబు, యాహోను, త్వరగా రండి. మీ పడవను తీసుకొచ్చి మాకు సహాయం చేయండి. త్వరగా రండి. ఓహ్, మేము లాగలేకపోతున్నాం. మాకు విస్తారంగా చేపలు పడ్డాయి. ఇక చాలు, ఇక చాలు. నేను పాపాత్ముని ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. భయపడకుము, ఇక నీవు మనుషులను పట్టేవాడవవుతావు.